ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద లొల్లి నడుస్తుంది, చూస్తున్నావు నువ్వు? అది చూసినావా? సోషల్ మీడియాలో చాలా లొల్లులు నడుస్తున్నాయి. అది దేని గురించి? ఇప్పుడు ట్రెండింగ్ లొల్లి. ఈ 2 రోజులకి వెళ్ళి అయితే అది ఇడుపు కాగితం అనే సినిమా మీద పోస్టర్, సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తే అది పెట్టి ఇది ఇడుపు కాగితం సినిమా మరి ఆంధ్రలో తెలుగులో డబ్బింగ్ పెడతారా అని చెప్పేసి ఏదో తీట పోస్టర్. అదే దానికి సబ్ టైటిల్స్ చేస్తారా, డబ్బింగ్ చెప్తారా అని చెప్పి దాని మీద పెట్టి ఇక తిప్పుతా ఉన్నారు. బాగుంది పోస్టర్. అది చూస్తే ఇద్దరు ఆల్మోగలు సైకిల్ మీద పోడు, వెనుక కూర్చొని దానికి కళ్ళు డబ్బా, సకినాలు, అంటే మన తెలంగాణ అనేది చూడగానే అర్థమవుతుంది ఆ టైటిల్ లో కానీ ఆ పోస్టర్ లో చూస్తే. ఏంది అసలు దాని స్టోరీ ఏందనుకుంటున్నాను? దాని స్టోరీ సినిమా రిలీజ్ అయినా కదా తెలిసేది. తప్పు ముచ్చట, మనకు ఆల్రెడీ తెలుసు సినిమా స్టోరీ అంతా. టైటిల్ వచ్చుడుతోనే సినిమా కథ మొత్తం తెలుసు. చెప్పరాదు మరి. సినిమా కథ అంటే సినిమా చూస్తే ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇంకా అసలు ఇప్పుడు చెప్పే కథ అంటే నీకు ఇంకా మస్తు ఎక్సైట్మెంట్ ఉంటుంది. చెప్పు చూద్దాం ఎక్సైట్మెంట్ ఏందో. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ బండి మీద పోతారు కదా, సైకిల్ మీద. అది ఎప్పుడంటే వాళ్ళకి పెళ్ళి అయినప్పటిది ఫోటో. వాళ్ళకు చాలా ఏళ్ళ కింద పెళ్ళి అవుతుంది ఇద్దరికి. ఈ పిల్ల జర అమాయకురాలు, చూసినావు కానీ కట్టు బొట్టు పల్లెటూరు లెక్క అట్లున్నది. పిల్ల అమాయకురాలు, ఆడు జర గడిచోడాడు పిల్లాడు గడిచోడు, బాగా హుషారుగా. రకం వాడు అంగీ తెలియకుండా బనీ ఎత్తుకపోతాడు. ఇక వాడు ఏం ఎత్తుకపోతాడు ఏం చేస్తాడు ఏం తెలియదు, ఆ టైప్ వాడు అన్నట్టు. అట్లా అటువంటి గడిచోనికి ఈ పిల్ల జర అమాయకురాలు ఇచ్చి ఎడ్డి పిల్ల కానీ మంచిగా ఉన్నోళ్ళు, ఆస్తి పాస్తులు ఇట్లా అన్ని మంచిగా ఉన్న పిల్ల. అవయ్య మంచిగా సంపాదించి పెట్టిరు, మంచి ఆస్తులు ఉండి ఇక ఇట్లుంటారు కదా పెద్ద మనుషులు అల్లీలు చేసిరు, మాట్లాడి వాడిని తీసుకొచ్చి అంటగట్టిరు. అంటగట్టి కూడా చాలా రోజులు ఇద్దరికి పెళ్ళి. ఇక అంటగట్టి 4 వద్దులు గడువక ముందర లొల్లిషురు. ఇక వాడు హుషారుగాడు, పెద్ద లంగా చెప్తిగా మొదలే. వాడు మొదలేమో అందరు ఏమనుకున్నారు, మనం మనిషిని చూస్తాం కానీ గుణం చూడం కదా. వాడు మనిషి మంచోడే కానీ గుణం గుడిసేటిది అంటారు. అట్లా అయింది కథ. పాపం అమాయకురాలు పిల్ల వానికి ఇచ్చిరు, పెళ్లి చేసినాక వాడు అసలు కథ మొదలైంది. ఇక వాడు గింట్లకి వెళ్ళి గిన్నెలు గిలాసలు చెంబుల కాంచెలు ఎత్తుకపోకడే. ఇక వానిలో వాడు ఎత్తుకపోతే వానిలేనా? అది వానిల్లు కాదు, వాడి ఇల్లిటం వచ్చిండు, ఇల్లరికం వచ్చిండు. ఇల్లిటం అంటాం కదా మనం, నాది కాకపోతే ఢిల్లీ దాకా దేక్తా అన్నట్టు అత్తగారి వీళ్ళు మంచిగా ఉన్నోళ్ళే ఒక్కొక్కటి చదువు. వాడు జర అటు ఇటు ఉన్నాడు, ఆడు జర పొలాడు మంచిగా ఉన్నాడు, అట్లా అని చెప్పి మంచిగా అని చెప్పి పట్టుకొచ్చి చేసాడు. కానీ వాని గుణం ఇట్లున్నది. ఇక్కడ ఏం చేసిండు, వెళ్ళటం రాగానే ఇక సదుడు ఉన్నాయని తీస్తుండు, ఆడికి తోలుతుండు. ఆడికి ఇడికెళ్ళి తీస్తుండు, ఆడికి తోలుతుండు. గిన్నెలు వాయ, గిలాసాలు వాయ, కుండలు వాయ, ఇంట్లో సామాన్లు వాయ, మంచం వాయ, సైకిల్ తీసుకుపోయి మట్టి కుండలు అన్ని దోసుకుపోయి లాస్ట్ పాపం పిల్ల మీద ఉన్న బంగారు గొలుసు కూడా పుస్తకాలు మాటలు అని చదివిండు, బోడి మెడ చేసిండు. ఇక రోజు పంచాయతీలు కొట్లాటలు ఇక అన్నెత్తుకోపోతుంటే పిల్ల ఊకుంటుందా మరి? వాని కథకు పిల్లల అవ్వయ్యనే కాదు, ఊరోళ్ళందరూ చూసి పరిచయం అవుతారు. అమ్మాయి వీడు ఇంతలాంగా ఆడికెళ్ళి వచ్చిండేడు, మంచివాడు దొరకబట్టుకొస్తే పాపం పిల్లని ఇట్లా ఆగం చేస్తున్నాడు. పిల్లాగం ఊరు వాని కథలు చూసి ఊరు కూడా ఆగం అవుతుంది. గలీజ్ గాలని చూసినా మనకి ఇంత గలీజ్ గాలని ఏడ చూడలే. అరే ఏదో తాగటానికి వచ్చిన గిన్నెనో గిలాస్ అమ్ముకున్నాడు అనుకుంటాం కానీ వీడు అత్తగారింట్లోకి వెళ్ళి దియ్యా తల్లిగారింట్లో పెట్ట. మామూలుగా బిడ్డ అవ్వయ్య ఎత్తు ఏం చేస్తుంది, ఇగో ఇది ఉన్నది అని చెప్పి అవ్వకి ఇది పట్టుకపోయి సింతకాయతో తీసుకోపని పెడుతుంది మామూలుగా అవ్వయ్య వస్తే. ఇక్కడ ఉల్టా వీడు అత్తగారింటికి అని చెల్ది తల్లిగారింటికి దోల అన్ని అన్నట్టు తోలుతుండు. ఇక ఈ కథ చూసి ఇట్లా కాదు కథ నడువుది. రోజు పిల్ల పంచాయతీ ఉంటది. మళ్ళీ ఇటు ఓ పిల్ల లేదు, పిల్లగాలు లేడు, ఈడ ఏం లేదు. ఇవేమో అన్ని పోతున్నాయి, సంసారం శాఖ లేదు, అటు పిల్లగాడు కూడా లేదు. అందుతుంది జర పిల్లగాడు అంటే ముఖం చూసుకునే ఉంటారన్నట్టు ఉంటుంది కానీ అది లేదు. వీడు సదురుడి మీదనే ఉన్నాడు ఎంతసేపు. మరి పిల్ల ఏం తింటుంది, ఎట్లుంటుంది, ఓ పిల్లగాడు ఇవేం పట్టించుకుంటలేడు, మొత్తం చదువుడే. ఇక మూట గట్ట అటు నూక. ఈ కథలు చూసి ఇట్లా అయితే నడవదు కథ. ఇక ఇడుపు కాగితం చేసుకుందాం. పిల్లని సంసారం చేయాలని పెట్టింది. ఇక గీసు ఉంటుంది. గింత లంగా ఎట్లా ఎగుతారు చెప్పు? చిన్న లంగా అంటే వాడిని ఏదో చేసి పెద్ద విడుపు కాదా కదా. అక్కడ ఎందుకు వచ్చిందంటే పెద్ద మనుషులు చాలా సార్లు పిలిచిర్రు, చాలా మాటలు పిలిచి కుసబెట్టారు, చెప్పారు ఇట్లా కాదురా, నువ్వు ఇట్లా వేయద్దురా,
ఈ వీడికలు ఎత్తుకపోవద్దురా, ఈడ ఉండాలిరా, నీ అత్తగారి ఇంట్లో ఉండాలి, వీడికి వచ్చిన ధర్మము ధర్మం కాబట్టి నువ్వు ఇట్లా ఎత్తుకపోవడం పద్ధతి కాదు, ఉంచనియాలి అని చెప్పారు. వాడింటాడా ఊపుకుంటాడా బుద్ధే అదే ఇక నువ్వు ముందే చెప్తే కదా గుణం ఇక వాడు అదే పని. ఇక ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో అత్తమామ చెప్పిరి, వాళ్ళు వీళ్ళు అందరు పెద్ద మనుషులు చెప్పిరి, లాస్ట్ కూర అందరు చెప్పారు, ఇక అయితే లేదు. పెట్టిరు పంచాయతీ పెట్టిరు. ఇక పెట్టి ఇట్లా కాదు ఇక ఇడుపు కాగితం ఇది మొత్తం ఏటోళ్ళాటు నీతో నాది నాకు, నీతో వాళ్ళు నువ్వు పోవాలి, నీ సంతానం నీ తల్లిగారింటికి నువ్వు పోవాలి, నా ఇంట్లో నేను ఉంటా. అప్పటికి కూడా మంచిగా చెప్పారు, నీది నీకు నీతో మాతో ఈడు నాది నాకే నీది నాకే మొదలెట్టి మొదటి నుంచి అదే కథ ఉందా. ఈడుకుంటాడు మరి ఇడుపు కాయద అయిన కాడ అయిపోయా, మంచిగా సల్లా కూర్చొని తినడు అలవాటే ఊకుంటాడా. వీడేం చేసిండు, ఆహా ఇదేదో వీళ్ళు నా కథ పసిగట్టినట్టున్నారు, దొరకబట్టి రీల్ నన్ను గుర్తు ఎరిగి రీల్ నా కథ అంతా, వీళ్ళేదో చేస్తట్టున్నారు నన్ను అని వాడు ఉపాయం వేసిండు. చెప్పినా వాళ్ళ ఇంకా ఉపాయాలు కలదు, వాడు ఉపాయం వేసిండు. ఉపాయం వేసి బిడ్డకి ఇట్లా కాదు ఇక వీళ్ళు నన్ను విడాకులు అని చెప్పి ఇడుపు కాయిదామని చెప్పి నన్ను మెల్లని అటు వెళ్ళకూడదామని చూస్తారు. ఇట్లా పోతిగా నా బతుకు బజార్ అవుతుంది, సో దీనికి ఇక్కడేమన్నా తిరకాసు పెట్టాలి, లంకే పెట్టాలి. మరి ఏం చేద్దామని వాడు తెలివిగలడు కదా. ఏం చేసిండు, ఇప్పుడు నేను జర అటు ఇటు ఉన్నోన్ని ఇప్పుడు ఉన్న పరంగా చదువుకుని ఎక్కడ పోవాలి, ఇప్పుడు ఇల్లు లేదు గుడిసె లేదు, ఎట్లా పోయి చెట్ల కింద బతకాలనా, ఒడ్డుకు ఒడ్డుకు బతకాలనా, ఆడ బతకాలనా, ఎట్లా బతకాలి, ఏదో చిన్న గుడిసె ఉంటానన్న పోయి అందులో ఉంటాగా, నాకు నాలుగు వద్దులు ఈయనే ఉండని అని చెప్పిండు. చెప్తే పెద్ద మనుషులు కూడా ఆలోచించారు. ఇక మనం కావాల్సుకొని మనం పిల్లకి కావాలని తెచ్చుకున్నాం, ఇప్పుడే మళ్ళీ పొమ్మంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే మంచిగా ఉండదు కదా అని చెప్పి, సరే ఉండు బిడ్డ 4 వద్దులు ఉండు, జర కథలు చేయకు మంచిగా ఉండు అని చెప్పి ఉంచారు. అప్పట్లోకి ఎగరకు, ఇప్పుడు నీకు ఆమెకు సంబంధం లేదు, ఉన్నట్టు ఉండాలి కానీ నువ్వు ఏం ఎగరదు బిడ్డ అని చెప్పి ఉంచిర్రు. ఈడ 2 వద్దులు మంచిగానే ఉన్నది, ఇంకో 2 వద్దులు మంచిగానే ఉన్నది, అటు ఇటు అనే 10 వద్దులు అయ్యేసరికి 10 దినాలు అయ్యేసరికి పురుగుకుంటే అది లోపల గెలుకుతా ఉంటుంది. అది తిరుగుడు స్టార్ట్ చేసింది అయ్యా. ఇక మళ్ళీ షురువు చేసిండు, ఎట్లా నాన్న మళ్ళీ ఇట్లా చెయ్యాలి, ఇట్లా చూడాలి ఇక వాడి బుద్ధి ఏంది మొదటిసారి సామాన్లు ఎత్తుకపోవడే కాదు, పిల్ల కూర చేస్తే ఈ కూరలు ఉప్పు లేదంటాడు, ఈ కూర చేస్తాడు ముద్దు నువ్వు కూర కట్ట వస్తలేదు అంటాడు, నీకు మాట్లాడ వస్తలేదు, ఇవన్నీగా ఈ దీనికి దానికి అప్పుడు ఇంకా పెట్టినోడా, ఈ మాటలనుడా సామాన్లు ఎత్తుకపోడా ఇన్ని కథలు చేసినోడు, ఇప్పుడు ఏం చేయొద్దు నువ్వు వట్టి కూర్చోమంటే ఎట్లా కూర్చోడు. ఇక వానికి వానికి మనసున పడదలేదు, అటు చేసిండు ఇటు చేసిండు కథ మళ్ళీ మొదలు పెట్టిండు కథ. ఇప్పుడు ఏం చేసిండంటే వీడు డైరెక్ట్ వీడే లొల్లి పెట్టిండు అనుకో, పెద్ద మనుషులు ఏం చేస్తారు, గుత్పకట్టి అందుకొని చెప్తారు, అరే నీకు అప్పుడు ఏం చెప్పినావు రా భయ ఇడుపు కాదాం, అప్పుడు పంచాయతీ పెడితే నువ్వు సపరేట్ ఉండాలని చెప్పినావు, నువ్వు సపరేట్ ఉండాలని చెప్తే మళ్ళీ ఎందుకు శంగ ఎగురుతున్నాను ఊరోళ్ళు అందరు కలిసి ఈ పంత మాట చంపుతారు. వీడు ఏం చేసిండు తెలివిగా ఆ పక్కపొంటి ఇంటి తోటి సోపతి చేసిండు, పక్కపొంటి ఇంటి తోటి సోపతి చేసి ఈ ఊరోడే సోపతి చేసి ఈయన అక్కడికి వెళ్ళి ఇంకో దోస్తు రప్పించాడు ఆ ఇంట్లోకి. మంచోడేనా ఆడి ఈయనకంటే ఇంకా అది ఇక పెద్దలంగా వాడిగా ఇక చెప్పవశం కదా దాని గురించి, వాడిని పట్టుకొచ్చి పక్క ఇంట్లో పెట్టారు. ఇక వాడు షురు చేసాడు, ఇక వీడు ఎగరలేడు కదా, వాడు ఎగురుడు మొదలు పెట్టి తూట అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, వీళ్ళు పెడతాడు, ఆ గిన్నెలు ఎత్తేస్తాడు, ఇటు పోతాడు అటు పోతాడు. ఇక వీడు ఆడిన కథల కంటే ఎక్కువ ఆడుతుండ అన్నట్టు ఆడిగ. వీడికి వచ్చి పిల్ల ఊరికి వచ్చిండు, పిల్ల పక్కింట్లో దిగి అయ్యే జాగిరా అని మాట్లాడతాడు. అడిగ ఊరోళ్ళని పట్టుకొని మీ అయ్యే జాగిరా మామని అట్లా బెదిరిస్తారా, ఇట్లా అంటారా అట్లా అంటారా అని చెప్పి ఇక వాడు చిన్న కథలు కాదు. ఇక అంటే వాళ్ళు అనుకున్నారు ఈ పిల్ల మాయకురాలు, ఊరోళ్ళు కూడా చూస్తే గట్లే ఉన్నారు, ఏం చేస్తారు మా అని అనుకొని ఈ కథలు చేసారు. ఊకుంటారా ఊరోళ్ళు చూస్తే ఎన్ని రోజులు అని చూస్తారు చెప్పు, ఊకుంటారా చూసిరు బిడ్డ గిట్లా కాదు. ఇక పెళ్లి కాకముందు పిల్ల అవయ కింద ఉన్నప్పుడు జర అమాయకంగా ఉండొచ్చు. వీడు తెలివి కలదైంది పిల్ల, అన్ని ఎరకైన అమ్మాయిడు ఈ కాడకి ఇట్లా ఉంటే నడవది, మనం కూడా జర హుషారుతనం కావాలంటే పిల్ల హుషారదైంది. పిల్ల చూస్తుంది కథ, వీడు ఈడ కొద్దిగా సపరేట్ ఉన్నట్టే ఉంటుండు కానీ వాడిని ఎగేస్తుండా.
వీని మనిషి ఆడు అడిగేస్తున్నాడు, వాడు ఎగురుతున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, ఏదో కథ ఈయన ఈడ్చిందండి ఫస్ట్ ఈయన దన్నింది. ఈయన దన్నా కూడా వాడు ఇంక ఎగురుతూనే ఉన్నాడు ఆడ. అంతే తత్వం పోదవాళ్ళే ఆయనకి ఇంకా వానికి ఇంకా తెలుస్తలేదు, వాడు ఎగురుతూనే ఉన్నాడు. వీడు సపరేకున్నాడు కానీ వాడు ఎగురుతుండు. ఇక అంటే అసలు వాడు సపరేకుంటుండు, వాడు చెంగ చెంగ ఎగురుతాడు. ఈ నాడే ఎగదోస్తుండు కదా, వాడు పాప తెలివక ఎగురుతా ఉన్నాడు. ఈ పిల్ల ఈడైనకి వేస్తుంది గట్టిగానే, వీడు జర కుక్కిన పెయిన్ లెక్క ఉంటుండు. ఇక పిల్ల చూసింది బిడ్డ వీడు ఏదో కావాలని చేస్తారని అర్థమైంది. అర్థమయ్యి ఇక మళ్ళీ తిరగబడ్డది. ఇక ఊరిలో కూడా అర్థమై అందరూ చెమగూడిర్రు, కుప్పయి వార్నింగ్ ఇచ్చిర్రు ఇద్దరు కూర్చోబెట్టి. చాలా హుషారు చేస్తారు బిడ్డ మీరు ఈ కథలు చేస్తే ఇక మంచిగా ఉండదు, మంచిగా మక్కలేరు కదా అన్ని మూట కట్టి నూకుతామటు, ఏదో పాపం పోని ఉండని, ఇల్లు లేదు జాగలేదు గుడి పోనీ అన్నట్టు చూస్తున్నాము, పోనీ అన్నట్టు ఇక్కడ పెట్టినాం. ఇన్ని రోజులు ఉండని అంటే ఉండనిచ్చినాం. ఉండనిచ్చినాక నువ్వు ఆ పక్కింటోడు సంధిచ్చిండు నాకు అని చెప్పి వచ్చినావు, ఇంట్లో జొర్రి ఆడికెళ్ళి వచ్చి మళ్ళీ ఊరి మీద నువ్వు పెత్తనం చేస్తా, నువ్వు పిల్ల మీద పెత్తనం చేస్తేనే నీకు ఊకోలే విడాకులు దాకా తీసుకుపోయినావు. ఇప్పుడు నువ్వు వాడిని పట్టుకొచ్చి మళ్ళీ ఊరి మీద కూడా పెత్తనం చేస్తా అని చూస్తే నేను ఎట్లా ఊరుకుంటావు? ఆల్రెడీ ఇరుపుగాయడం అయింది బిడ్డ, ఆ విషయం మర్చిపోతున్నావు అని ఈ పంత చింతపండు చేస్తే చక్కగా అవుతున్నావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చి ఊకున్నాక కూడా ఇక అయినా కూడా ఆగుతలేరు వాళ్ళు. ఇక ఇంకా ఎగురుతా ఉన్నాడు. ఇక ఈ తాప గిట్టనే చేస్తే బిడ్డ గుత్పకట్టెలు పట్టి మంచి బందోబస్తు గుత్పకట్టెలు పట్టి ఉరికిచ్చి కొడతామని ఒక రోజు మళ్ళీ కూర్చోబెట్టి మంచిగా కూర్చోబెట్టి చెప్పారు. ఇక బిడ్డ నువ్వు మళ్ళా ఇవే కథలు వాడు, మళ్ళీ మా పిల్లను అది చేసుడు, ఊరి మీద కథలు వాడు చేస్తే గుత్పకట్టెలు పట్టి ఉరికిస్తాం. ఈసారి మాట్లాడు లేదు ఇక ఉరికిచ్చుడు. ఎందుకంటే పిల్ల తెలివికి వచ్చింది, ఊరు వాళ్ళు తెలివికి వచ్చారు, అందరికి తెలిసింది ముచ్చట, అర్థమైపోయింది. కథ అర్థమైంది. అంటే ఏమున్నా ఈడికెళ్ళి మూట కట్టుకుపోవాలని అడయ్యన్నా. ఈ కథ అర్థమైంది వీళ్ళకు. మొదలు ఏమనుకున్నారు, అయ్యో 4 తీసుకుపోతుండదే అనుకున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అందరికి ఊరోళ్ళకి అర్థమా, పిల్లకి అర్థమా, పిల్ల అబ్బాయికి అర్థమా, అందరికి అర్థమా. ఇక కూర్చోబెట్టి లాస్ట్కి వార్నింగ్ ఇచ్చారు, బిడ్డ ఇక అయిపోయింది నీ కథ, నువ్వు గిటనే ఎగురుతా, నేను గిటనే చెంగ ఎగురుతా, ఆడదిడ్డం ఆడతా అంటే ఇక అయిపోయింది నీ కథ, గుత్పకట్టెలు పడతాం మేమేం మాకు తెలివిలేక వచ్చి రావచ్చు పోవచ్చు, నువ్వు ఇడికి రా పో లెక్కలు చేస్తే మాత్రం లెక్కలు చేసి మా ఊరోళ్ళ మీదనే నువ్వు దారికడతానం చేస్తా అంటే మేము ఎట్లుకుంటాం? ఉరికిచ్చి కొడతాం బిడ్డ. మేము వెనకట్ లెక్కలేము, మేము కూడా జర తెలివికి వచ్చినాం. మీ హుషారుదనం చూసి మేము కూడా జర తెలివికి వచ్చినాం. అంటే మేము హుషారుతనంగా లేకుంటే మీరు మమ్మల్ని నేను అంగట్లో అమ్మకేస్తట్టున్నారు కదా, అందుకని మేము హుషారుతనానికి వచ్చినాం. వచ్చి అప్పటి లెక్క లేము మేము. సో ఇప్పుడు అవుతుంది మీకు బిడ్డ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపారు. వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఇక కూర్చోబెట్టి చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు చెప్పిర్రు ఆడికానికి. సో ఈ నెక్స్ట్ ఏమవుతుంది అనేది ట్విస్ట్ సినిమాలో. ఇది కథ, ఇది అంత ఇప్పటిదాకా చెప్పింది అంత కథ, సినిమా కథ. ఇది ఇడుపుగాయదం అని సినిమా కథ, అసలు సీసాలైన ఇడుపుగాయదం కథ ఇది. ఇడుపుగాయదం ఇచ్చినాక వెళ్ళిపోవాలి, ఇటు మొఖాన చూడొద్దు, రావద్దు, పీకాలి. వీడు ఏం చేస్తాడు, నేను ఊర్లో పెద్దరికం చేస్తా, వచ్చింది ఉండేదే అత్తగారింట్లో, అట్లా వచ్చుడే కరెక్ట్ కాదు. వచ్చి నేను ఇక్కడ పెద్దరికం చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది కొడతా, నువ్వు అవ్వను, నీ అయ్యే జాగిరా అని మాట్లాడితే ఎవడుకుంటాడు చెప్పు? బుడ్డ పిల్లలు వాళ్ళ చేతిలో ఆడు బొమ్మ గుంజుకుంటేనే ఆడు గాయగత్ర చేస్తాడు. అసలు పిల్ల ఇంత ఏగినాక కూడా మళ్ళీ ఎట్లుంటది? ఇది అసలు ఇడిపోయేదాం కథ. ఇది బాగానే ఉంది. ఇది ఈ మామూలు బ్లాక్ బస్టర్ కాదు. సినిమా బయటకు వచ్చిందంటే ఇక ఆడుతుంది చూడు ఆట, మస్తు మనకి పైసలు ఎరుకోవాలి, అట్లా ఆడుతుంది సినిమా. అసలు సినిమా ఇది. ఇట్లా మనం అట్లా పోయి దొరకబట్టుకొచ్చినాం అన్నట్టు, అట్లా పోయి అంజాన్ని కొట్టుకొస్తే సినిమా కథ అంతా బయటకు వచ్చింది, సినిమా కథ దొరికింది. ఇది ముచ్చట, ఇట్లున్నది కథ, బాగుంది.